సాధారణంగా అడవిలో క్రూర జంతువులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా జాతీయ పార్కులకు, సఫారీలకు చాలామంది క్రూర జంతువుల్ని దగ్గర నుంచి చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు ప్రత్యేకంగా సేఫ్టీలు ఉన్న జీపుల్లో టూరిస్టులను లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొంతమంది టూరిస్టులు అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. జంతువులు దగ్గరకు వెళ్ళగానే గట్టిగా కేకలు వేయటం, అరవడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అవి కొన్నిసార్లు టూరిస్టులపై దాడులు చేసిన ఘటనలు కూడా వార్తల్లో ఉంటాయి. తాజాగా అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో టూరిస్టులు కొందరు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఒక ఫ్యామిలీకి షాకింగ్ అనుభవం ఎదురైంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో కొంతమంది టూరిస్టులు సఫారీలో జంతువుల్ని చూసేందుకు దగ్గర నుంచి వెళ్లారు. అక్కడ సఫారీ జీప్లో ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఎదురుగా భారీగా ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. అప్పుడు టూరిస్టు వెహికల్ దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. అప్పుడు అక్కడ 2 వాహనాలు ఉన్నాయి. ఒక్కసారిగా టర్నింగ్ దగ్గర వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా వెహికల్ కుదుపునకు లోనైనట్లు తెలుస్తుంది. దీంతో ఆ వెహికల్లోని తల్లి, కూతురు ఒక్కసారిగా ఎగిరి కింద పడ్డారు. దీంతో అక్కడ ఉన్న వారంతా అరుపులు, కేకలు పెట్టారు. ఈలోపు ముందుకు వెళ్లిన జీపు నెమ్మదిగా వాళ్ళ దగ్గరకు చేరుకుంది. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ బిడ్డతో తల్లి వాహనం ఎక్కేసింది. దీంతో అక్కడున్న ఖడ్గమృగాలు వీరిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీళ్ళు కనుక ఆలస్యం చేస్తుంటే ఎలాంటి ఘటన జరిగేదో అంటూ అక్కడున్న వారంతా షాక్ గురయ్యారు. అంతేకాకుండా ఒంటికొమ్ము ఖడ్గమృగం నుంచి బయటపడేసిన ట్రక్ డ్రైవర్ కు థ్యాంక్స్ చెప్తున్నారట. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారట. మరికొందరు మాత్రం వీళ్లకు టైం బాగుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.